హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాటి మహిళ. చూడండి, నేను పనికి వెళ్తున్నాను కాబట్టి నేను లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను. ఈ పనికి వెళ్ళే దాని వల్ల ఈ పిల్లలు ఎంతలా ఉందంటే మా ఇల్లు చూడండి, అంత గలీజ్గా ఉంది. పిల్లలైతే బాగానే చేస్తారు, ఇంట్లోకి పిడుదలు వచ్చేసాయండి. పిడుదల వల్ల నేను ఇల్లంతా సర్దుతున్నాను, మళ్ళీ ఇల్లు మారడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇల్లు మొత్తం చదువుతున్నాను. చిన్న చిన్న పిడుదలు అసలు ఎలా వచ్చినాయంటే మా చుట్టుపక్కల వాతావరణం అస్సలు బాగోలేదండి. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా ఉందనేది, మీకే అర్థమవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది ఉండాలంటేనే ఇంట్లోనే. చూడండి, వాతావరణం అయితే ఇలా ఉండాది. అన్ని బట్టలు గిన్నెలు అంతా అన్ని కిందది వేసి ప్రతి ఒక్క వస్తువుని అంతా ఎక్కడ చిన్న పిడుతుందా లేదనేది పరిశీలించి తర్వాత సర్దుదామనేసి అన్నీ ఎత్తి కింద వేసాము. చూడండి, నా చీరలలోకి కానీ బ్లౌజులలోకి కానీ మాకు బీరువాళ్ళు లేవు అండి. బీరువాళ్ళల్లో పెట్టుకుంటే వెళ్ళవేమో, మాకు బీరువాళ్ళు లేదు కాబట్టి ఇలా అట్ట బాక్సులలో మూటలు కట్టుకొని పెట్టుకున్నాము. కానీ ఈ పిడుదల వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. చూడండి, ఇది మా కిచెను. మొత్తం అండి, మొత్తం మీకు కొంచెం బయట కూడా చూపిస్తాను. పిడుదలు అయితే ఎలా వచ్చినాయో ఏమనేది తెలియదు. నేను లేను, పనికి వెళ్ళాను. వారం రోజులు అయింది నేను ఇంటికి వచ్చి. ఇదిగోండి, ఈ కుక్కల వల్ల అండి పిడుదలన్నీ వచ్చిండేది. ఇదిగోండి, వాతావరణం బయట వాతావరణం ఇలా ఉంది. దానివల్లనే మా ఇంట్లోకి ఎక్కువ పిడుదలు రావడం జరుగుతుంది. డబ్బులు అయితే తీసుకున్నారు, అది క్లీనింగ్ ఇది క్లీనింగ్ అనేసి, అంతేగాని ఏమన్నా మనము ఎక్కువగా మాట్లాడితే కొట్టడానికి కూడా వస్తున్నారు. ఎందుకు మనకు వాళ్ళతో గొడవలు అనేసి ఖాళీ చేసేస్తున్నాం. మనం ఉండేదే ఆడవాళ్ళు ఉన్నాము, ఒకరితో గొడవలు ఎందుకు పెట్టుకోవాలనేసి. అవతల మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడతామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఎందుకు మన వయసు పిల్లల్ని పెట్టుకొని ఉన్నాము. చూడండి, మా తమ్ముడు కూతురు మొత్తం ప్రతి ఒక్క బట్టల్ని క్లీన్ చేసి మళ్ళీ మడిచి పెడుతున్నారు. చూడండి, మా పాపోళ్ళు ఇంట్లో చక్కగా పని చేసుకుంటున్నారు. కానీ ఇంకా పని ఎక్కువ ఒత్తిడయ్యింది. ఒక పాప అయితే ఇదిగోండి బట్టలు ఉతకడం నానబెట్టడం ఆ పని చేస్తుంది. కానీ ఏం చేస్తామా, తప్పదు కదా. ఇదేనండి ఈరోజు నేను చేస్తున్న పని. ఇప్పటి వరకు నేను లాంగ్ వీడియో చాలా లేటుగా పెడుతున్నాను. ఆ లేటుగా పెట్టడంలో ఇది తలనొప్పి వీడియో పెడుతున్నాను. ఎలా ఉందో ఏమో కామెంట్ చేయండి. ఈ పిడుదలు గోల బావడానికి ఏదన్నా చిన్న సలహా ఇవ్వండి ప్లీజ్. ఇదండి మా ఇంట్లో పరిస్థితి. చూడండి, బాడీకి కట్టేది మనం, మన సంపాదన, మన కష్టాజితం బాడీ కడతాం. కానీ పక్కన వాళ్ళ వల్ల ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నాం. నేనైతే చాలా సఫర్ అయినానండి. ఎంత ఇబ్బంది పడ్డానంటే, అబ్బా, వయసు పిల్లల్ని ఆడపిల్లల్ని ఒకరికి ముగ్గురు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేను ఏదో బయట నా పట్టుకుంటు కోసం నేను బయట పనికి వెళ్తే నేను అట్ట పోయింది ఆలస్యం. నైట్లలో తలుపులు కొడతారు, డోర్లు కొడతారు, వస్తారు. దానికోసం డబ్బులు కావాలి, కొలాయి నీళ్ళు కోసం కావాలి, క్లీనింగ్ కోసం కావాలి, దానికి దీనికి అనేసి డబ్బులు అడుగుతారు. నాకు ఫోన్ చేస్తారు, నేను చెప్తాను నాకు చేతికి డబ్బులు వస్తాయి, జీతం వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్తే అప్పుడు గొమ్మన అయిపోతారు. మళ్ళీ ఇంటికి వచ్చి ఆడపిల్లల్ని ఎలా పడితే అలా మాట్లాడడం, అది వాళ్ళ పద్ధతి వాళ్ళ సంస్కారమో తెలియదు, వాళ్ళకే వదిలేయాల. నేను గొడవలు పెట్టుకోకూడదు అనుకుంటున్నాను కాబట్టి దీన్ని పెద్దది చేసుకోకుండా సైలెంట్గా ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడైతే తెలిసిన వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ పెట్టేసి నేను పని దగ్గరికి వెళ్ళిపోతాను. పిల్లల్ని బంధువుల దగ్గరికి పంపించేసి వాళ్ళ ఇంట్లోకి పిల్లల్ని పంపించేస్తాను. సామాన్లు అయితే తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేను పనికి వెళ్ళిపోతాను. తర్వాత ఇల్లు చూసుకొని ఓపికగా సామాన్లన్నీ తీసుకెళ్ళాలి. ఇదేనండి
ఈ చిన్న వీడియో మీతో పంచుకుందామని. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా ఉంటారో కొంచెం మీరే అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఎంతవరకు అడ్జస్ట్ అవుతామంటే మన ఓపిక సహనం చచ్చిపోయేంతవరకు. ఆ తర్వాత మనం కూడా గుమ్మంగా ఉండం కదా. కానీ మగవారు ఆడవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆడవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతా అంటే మగవాళ్ళు ఎలా పద్ధతి లేకుండా బూతులు మాట్లాడినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆడవాళ్ళగా అలాగే ఉండేటప్పుడు మగవాళ్ళు మాట్లాడితే ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఆడవాళ్ళు వాళ్ళ పద్ధతిగా మాట్లాడి కొంచెం తగ్గి మాట్లాడుతూ ఉండేటప్పుడు మగవాళ్ళు దానికి తగ్గగా మాట్లాడాలి. లేదంటే ఖచ్చితంగా అది కూడా పక్కింటి స్త్రీని బలవంతంగా మన నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడేది కూడా ఒక అత్యాచారం కిందకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ పెట్టండి. తప్పు చిన్న బిడ్డనైనా సరే పెద్దవాళ్ళనైనా సరే పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని తెలిసిన వాళ్ళని నీ ఇంట్లో వాళ్ళని నువ్వు మాట్లాడుకో, ఇంకెవరిని అదిలాగా మాట్లాడడం తప్పు. ఈ చిన్న మాట మీకు అందరికీ చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను. బాయ్.